తను ఇక్కడికి వచ్చాక చాలా అప్సెట్ అయింది. ఫస్ట్ నుంచి తను సెన్సిటివ్. ఈ పరిస్థితులన్నీ తను ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏమో. అన్నయ్య, వదినను చూస్తే స్ట్రాంగ్ అనిపిస్తుంది. తను చాలా స్ట్రాంగ్ అన్నది నిజమే, కానీ ఇది మనం అనుకున్నంత ఈజీ విషయం కాదు. ఏంటో త్వరగా శివాని దీని నుండి బయటకొస్తే చాలు. ఆమె వస్తుంది, నువ్వేం బాధపడద్దు, ప్రశాంతంగా ఉండు. సరే అమ్మా. లేదు నీలి, నీ చావు చాలా అమానుషం. ఈ అమానుషాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. గురుదేవులు చెప్పినట్టు నువ్వు నాకెదురయ్యే పెద్ద అపాయాన్ని ఆపడానికి వెళ్ళి నీ ప్రాణాలే త్యాగం చేసావా నీలి? అంటే నాకెదురయ్యే ఆ అపాయం ఏంటి? నిన్ను చంపింది ఎవరు నీలి? నువ్వు చనిపోతుండగా మనం అనుకున్నది ఏది నిజం కాదు, మన చుట్టూనే మన శత్రువులున్నారని చెప్పావు. దాని అర్థం ఏంటి నీలి? నాకు తెలియని నిజాలు ఏంటి నీలి? నువ్వు ఏం తెలుసుకోవడానికి ప్రయత్నించావు? మన చుట్టూ ఎవరున్నారు నీలి? నేనెవరిని ఊరికే వదలకూడదన్నావు. ఏమీ అర్థం కావడం లేదు, నాకేమీ తెలియడం లేదు నీలి. అంటే నన్నెవరూ వెంబడిస్తున్నారా? మన గురించి వేరే ఎవరికైనా తెలిసిందా? వీటన్నింటికీ సమాధానం ఎవరు చెప్తారు? వీటన్నింటికీ సమాధానం ఎవరు చెప్తారు నీలి? లేదు, నిన్ను ఎవరో చంపేశారంటే వాళ్లకు నువ్వు నాగలోకపు వ్యక్తివని తెలిసే ఉంటుంది. వాళ్ళు నిన్ను వెంబడించి నిన్ను మోసగించి చంపేశారు. నిన్ను చంపిందెవరు అన్నది నేను తెలుసుకుంటాను. వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. వాళ్ళ మీద పగ తీర్చుకుని తీరుతాను. నీ ఆత్మకు శాంతి చేకూరేలా చేస్తాను నీలి. కానీ వాళ్ళెవరన్నది నేను ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుంటాను. నువ్వు చనిపోయిన స్థలానికి వెళితే ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. నేరస్తులు ఎంత మేధావులైనా నేరం జరిగిన ప్రదేశంలో ఏదో ఒక చిన్న తప్పైనా చేసి వెళ్తారు. ఆ తప్పుని కనిపెట్టి దాన్ని బట్టి పరిశోధిస్తే ఆ దుష్టులు ఎవరన్నది నేను కనిపెట్టొచ్చు. నీ చావుకి న్యాయం చేయగలుగుతాను. వెళ్తాను, అక్కడికే వెళ్తాను. త్రివిక్రమ్ గారు కదా, తనెందుకు ఇక్కడికి వస్తున్నారు? నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను కదా, ఇప్పుడేం చేయాలి? రే త్రిశూల్, ఇక్కడేం దించినావు? లోపలికి రా. నేను ఇక్కడే నిలబడతాను, మీరు వెళ్ళరండి. ఓ గాడ్, మళ్ళీ మొదలుపెట్టావు నువ్వు. ఇక్కడ దాకా వచ్చి లోపలికి రావేంట్రా? నన్ను ఇక్కడికి తీసుకొస్తారని నాకు నిజంగా తెలీదు. తెలిస్తే నేను వచ్చేవాడిని కాచిన బాబు. మీకు మూడ్ బాగాలేదు, బయటికి వెళ్దాం అన్నారు. సరేలే అని మీతో వస్తే. మూడు సరిగ్గా లేదన్నది నిజం, కానీ నాది కాదు, శివానిది. తన బాధ పోగొట్టేందుకే మనం ఇక్కడికి వచ్చింది. ఊరికే నాతోరా. దేవుడా, ఏ కారణం చేతైనా కానీ శివాని నా గురించి చెప్పకుండా చూడాల్సింది నువ్వే. రేయ్, ఏం ఆలోచిస్తున్నావురా? రా. లేచిన బాబు, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. ఎందుకు త్రిశూల్ ఇలా చేస్తున్నావు నువ్వు?
కొన్ని రోజులు నన్ను ఒంటరిగా వదిలేయండి. నో శివాని, నో. ఈ టైంలో నువ్వు ఒంటరిగా ఉంటే మనసులో బాధ ఇంకా ఎక్కువైపోతుంది. నాతో మాట్లాడొచ్చు కదా. నీకేమైనా సమస్యలున్నా నాతో షేర్ చేసుకోవచ్చు. నీ మైండ్ కూడా కొంచెం రిఫ్రెష్ అవుతుంది కదా. మైండ్ రీఫ్రెష్ చేసుకోవడానికి నా జీవితంలో జరిగింది చిన్న సంఘటన కాదు త్రివిక్రమ్. తెలుసు, బట్ ప్లీజ్ నువ్వు పేషెన్స్ కోల్పోవద్దు. నేను కోల్పోయింది ఓపికను కాదు, నీలిని. ఆ బాధ ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు. శివాని, ఐ కెన్ అండర్స్టాండ్ దట్, బట్ ప్లీజ్ థింక్ ప్రాక్టికలీ. ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఎంతకాలం అని బాధపడుతూ ఉంటాం? వాళ్ళు ఉండుంటే బాగుంటుంది నిజం, బట్ వాళ్ళు ఉండరు కదా. వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మన లైఫే స్పాయిల్ అవుతుంది. అంటే నీలిని కోల్పోయినా కూడా నేను నవ్వుతూ ఖుషిగా ఉండాలంటారా? శివాని, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. కొంచెం ఈ బాధ నుండి బయటికి రమ్మని చెప్తున్నాను అంతే. లేదు త్రివిక్రమ్, మీరు ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకోలేరు. అమ్మాయి మనసు అద్దంలాగా. అద్దం మీద చిన్న మరక పడినా మనకు ప్రతిబింబం కనిపించదు. అలాంటిది ఆ అద్దమే పగిలిపోయింది. ఈ సమయంలో నేను ఎలా హ్యాపీగా ఉండగలను? నీలి నాకు కేవలం మేనేజర్గానే ఉండలేదు, నా స్నేహితురాలు కూడా. నేను సంతోషపడాలని, నేను నవ్వుతూ ఉండాలని నాతో జతగా ఉంది. ముందేం చేయాలో తోచినప్పుడు నాకు తనే సలహా ఇచ్చేది, నన్ను ఓదారుస్తూ ఉండేది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నా స్నేహాన్ని కోల్పోయాను నేను. లేదు త్రివిక్రమ్, నా వల్ల కావడం లేదు. నేను నీలితో ఉండాలి. నాకు నా నీలి కావాలి త్రివిక్రమ్. శివాని, ప్లీజ్ నువ్వు ఏడవద్దు. ఎలా ఏడవకుండా ఉండగలను త్రివిక్రమ్? నా వల్ల కావడం లేదు. నేను ఏడవకుండా ఉండలేకపోతున్నాను. ఓం అస్త్రాయ ఫట్, ఓం అస్త్రాయ ఫట్, ఓం అస్త్రాయ ఫట్. రా దిగ్విజయ్, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంట్లో నిశ్చితార్థ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయి కదా. ఇక నుండి మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది కదా. గురూజీ అది ఏంటి దిగ్విజయ్, ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా నీ ముఖంలో సంతోషం కనిపించడం లేదు? ఏమైంది? మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నిశ్చితార్థానికి విఘ్నం ఏర్పడి నిశ్చితార్థం జరగలేదు గురూజీ. నిశ్చితార్థానికి విఘ్నమా? ఎంత పెద్ద తప్పు చేశావు దిగ్విజయ్. నేను జరిగి తీరాలి అని ఖరాఖండిగా చెప్పినా కూడా నిశ్చితార్థం జరగలేదంటే నా మాట నువ్వు ధిక్కరించావా? సమాధానం చెప్పు. గురూజీ, నేనెప్పుడూ మీ మాటను ధిక్కరించను. అది కాక ఒక తండ్రి తన కొడుకు ఎంగేజ్మెంట్ ఊరికినే క్యాన్సిల్ చేసేస్తాడా? నేను ఎంత ప్రయత్నించినా పరిస్థితి చేదాటిపోయింది. అది కాక శివానీనే నిశ్చితార్థం వద్దని చెప్పింది. శివానీనా? అవును గురూజీ. అది మనం నాగిననే ఒక అమ్మాయిని చంపాం కదా, ఆమె మేనేజర్గా శివాని దగ్గర పనిచేసిన విషయం మీకు తెలుసు. ఇన్నేళ్లు తోడుగా ఉన్న ఆవిడ ఇప్పటికిప్పుడు చంపబడిందని బాగా డిస్టర్బ్ అయింది. తోడుగా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు దూరం అవుతున్నారని డిస్టర్బ్ అయ్యి నిశ్చితార్థం వద్దని చెప్పింది. నా కొడుకు కూడా ఇందుకు అంగీకరించాడు. వాళ్ళిద్దరే నిశ్చితార్థం వద్దని చెప్తే నేనేం చేయడానికి వీలుంది? అందుకే విధి లేక నిశ్చితార్థం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఛ! ఎంత అపరాధం జరిగిపోయింది. నేను పెట్టిన ముహూర్తం ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చేది. ఆ ముహూర్తంలో నిశ్చితార్థం జరిగితే నీ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేవి. ఇలా అవుతుందని నేను అనుకోలేదు గురూజీ.
అలా జరిగిన దానికి ఏం చేద్దాం? నా టైమే బాగలేదనుకుంటా. గురూజీ, ఈ విషయానికి అయ్యగారు చాలా కంగారు పడిపోయారు. ఆయన బాధపడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నా. ఈ సమస్యకు మీరే ఏదైనా పరిష్కారం చూపాలి. చూడండి, శివాని ఈ ముహూర్తానికి నిశ్చితార్థం వద్దని చెప్పింది తప్ప ఆమె నా కొడుకు వద్దని చెప్పలేదు. వేరే ముహూర్తం చెప్పండి, నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. ఇది ఇప్పట్లో జరిగేటట్టు లేదు. నీ కొడుకు జాతకం ప్రకారం ఇంకా 2 నెలల్లో అతనికి నిశ్చితార్థం చేయడానికి ఏ ముహూర్తమూ లేదు. అలా కాదని చేస్తే అతడి ప్రాణానికే ప్రమాదం. ఇప్పుడు దాని గురించి ఆలోచించడం కూడా పెద్ద తప్పు. అలా అయితే నిశ్చితార్థం ప్రస్తుతానికి వదిలిపెట్టు. నేనే మంచి సమయం చూసి నీకు ముహూర్తాన్ని చెప్తాను. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు. సరే గురూజీ. దిగ్విజయ్, ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో. కొన్ని రోజుల వరకు నీ కొడుకు ఇల్లు దాటి వెళ్లడం మంచిది కాదు. బయట తిరగడం శ్రేయస్కరం కాదు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండు. అలాగే గురూజీ. విక్రమ్ బయట తిరగకుండా నేను చూసుకుంటాను. నేను వస్తాను గురూజీ. విజయీ భవ. శివాని నిశ్చితార్థం నిరాకరించిందా? ఎందుకిలా చేసింది? ఆమె ప్రవర్తన, ఆమె నడవడిక చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఏదో రహస్యం దాగి ఉన్నట్టుంది. ఏంటా రహస్యం? అది నేను తెలుసుకోవాలి. విక్రమ్, విక్రమ్, గోవింద్, రే గోవింద్. అక్క, నేను ఇక్కడున్నాను. ఏంటి విషయం? విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడ్రా? నీకేమైనా తెలుసా? ఆహా, భలే అడుగుతున్నావు. కాదు, వాడు నీకే చెప్పడం నాకు చెప్తాడా? ముందు ఫోన్ చేయరా. ఛార్జ్లో ఉంది, దీంతో చేస్తాను. శివాని, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. గివ్ ఇట్ సమ్ టైమ్. నిన్ను నేను ఇలా చూడలేకపోతున్నాను. శివాని, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ప్లీజ్ శివాని, షేర్ చేసుకో ఏదున్నా. లిఫ్ట్ చేయట్లేదు. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇంతసేపు అయినా ఇంటికి రాలేదు. ఆయనేమో ఎక్కడికి పంపించుకో అని చెప్పారు. ఆయనకు ఒకవేళ ఈ విషయం తెలిస్తే నన్ను తిడతారు. తల పాడు చేసుకోకు. కూర్చో కూర్చో. ఇప్పుడేంటి? నీ కొడుకుతో నువ్వు మాట్లాడాలి. ఎక్కడికి పోయినా వాడితో ఆ తోక వెళ్తుంది కదా, త్రిశూల్. వాడికి ఫోన్ చేస్తే వీడు దొరుకుతాడు. నంబరు 988. అయ్యో, అయ్యగారు ఫోను. ఇంటి నుంచే కదా ఈ ఫోను. హలో అయ్యగారు, చెప్పండి. ఓహోహోహోహో, ఏంటబ్బా ఈరోజు నీకు తెలిసిందా నా వాల్యూ ఏంటో? ఇన్నేళ్లకు ఇప్పుడు అయ్యగారేంటి పేస్తున్నావా? అది ఇంటి నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది కదా, అందుకే అయ్యగారు చేశారేమో అనుకొని. ఓ, బావగారిని మాత్రమే నువ్వు ఇలా పిలుస్తావా? నేనంటే నీకు గోవింద్, విక్రమ్ ఎక్కడున్నాడో అడుగు. చూడు, నేను ఈ వేస్ట్ పర్సన్స్ తో మాట్లాడను. అల్లుడికి ఫోన్ ఇవ్వు, అక్క మాట్లాడాలంట. చిన్నయ్య గారు శివానితో మాట్లాడుతూ ఉన్నారు. ఫోన్ ఇవ్వమని కదా నీకు చెప్తుంది. భరతుడు ఎవరంటే రామాయణ కథ చెప్పాడంట, నీలాంటోడే. హే, ఫోన్ ఇవ్వు. ఆహా, ఇస్తాను. చిన్నబాబు, మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడాలంట, తీసుకోండి. తర్వాత మాట్లాడతానులే. ఏదో అర్జెంట్ విషయం అంట, ఇప్పుడే మాట్లాడాలంటున్నారు. ఒకసారి మాట్లాడండి. శివాని, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను.
మేడం ప్లీజ్ మేడం ఏడవకండి. మీరు ఏడుస్తుంటే నేను అసలు చూడలేకపోతున్నాను. నేను ఇలా ఏడవడానికి నువ్వే కారణం. నా ప్రతి ఒక్క కన్నటి బొట్టుకి నువ్వే కారణం. దీనంతటికి కారణం నువ్వే. మేడం నేనేం చేశాను మేడం? త్రిశూల్ ప్లీజ్ దాని గురించి మాట్లాడొద్దు. అది కాదు. వద్దు అన్నానా? అలాగే మాట్లాడను. కానీ మీరు నేనే ఎంగేజ్మెంట్ జరగకుండా చేశానని చిన్నబాబు గారికి చెప్పకండి మేడం ప్లీజ్. ఈ విషయం ఆయనకి తెలిస్తే నా గురించి తప్పుగా అనుకుంటారు. నేను మరీ మీకు మంచి చేయాలనే కదా ఇదంతా చేశాను. ఇప్పుడు మీరు నిజం చెప్తే నేను కష్టాలు పడాల్సి వస్తుంది. ప్లీజ్ మేడం ప్లీజ్. త్రిశూల్ ఏమైంది? ఎందుకురా ప్లీజ్ ప్లీజ్ అంటున్నావు? ఏం తప్పు చేసావు? అది చిన్నబాబు, శివాని గారు ఈ సిచ్యువేషన్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా, అందుకనే. అవును శివాని, నువ్వు ఈ సిచ్యువేషన్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ యూ కెన్ డూ ఇట్. నాకు ఒక చిన్న పనుంది, 20 minutesలో తిరిగి వస్తాను. త్రిశూల్ ఓ విక్రమ్ వచ్చాడు. రా విక్రమ్ కూర్చో. ఎలా ఉందో శివాని? ఫైన్ డాడ్ ఫైన్. ఓకే కాఫీ తీసురా. వద్దు డాడ్, థ్యాంక్ యూ. డాడ్ మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు ఆ విషయం. నేను కొన్ని రోజులు మన ఇంట్లో ఉండను. అంటే శివాని వాళ్ళ ఇంట్లో ఉంటాను. సో ఇదే నేను ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాను. కొన్ని రోజుల వరకు నీ కొడుకు ఇల్లు దాటి వెళ్ళడం మంచిది కాదు. బయట తిరగడం శ్రేయస్కరం కాదు. శివాని ఇంటికా? ఎందుకు? ఇదేంటి అల్లుడు, సీక్రెట్గా పెళ్లి చేసుకుని ఆవింట్లోని కాపురం మొదలు పెట్టావా ఏంటి? మావయ్య అడిగాను అల్లుడు. ఈ కాలం అబ్బాయిలు లవ్ స్టార్ట్ చేసేది 2G స్పీడ్లో, ఆ తర్వాత 5G స్పీడ్. గోవింద్, శివాని ఇంటికి ఎందుకు? డాడ్, శివాని యాక్చువల్లీ చాలా అప్సెట్ అయింది. నేను తన్ని ఓదార్చడానికి ట్రై చేశాను, బట్ నో యూస్. ఓదార్చేటప్పుడు సరిగానే ఉంటుంది, బట్ ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడుతుంది. అందుకే తనకి తోడుగా ఎవరైనా ఉంటే ఆమెకు కొంచెం రిలీఫ్ వస్తుంది. సో ఇక నుంచి నేను శివాని వాళ్ళ ఇంట్లో ఉంటాను. ఏంట్రా ఇలా పెళ్లికి ముందా? వద్దొద్దు. అమ్మా అర్థం చేసుకోమ్మా. శివాని ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే తనకు తోడుగా ఉంటాను. వద్దు విక్రమ్, మీ అమ్మ చెప్పింది నిజమే. నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటే జనం వేరేలా అనుకుంటారు. అవన్నీ వినడం నాకు ఇష్టం లేదు.